మినీ అంగన్వాడీ కార్యకర్తలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా గుర్తించి వారికి పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకోవడం మినహా వారికి చేసిందేమీ లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించి వారిని అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ 2023 సెప్టెంబర్లో జీవో ఇచ్చిందని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది అమలు కాలేదని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి సీతక్క ఇదే అంశంపై తొలి సంతకం చేశారని, డిసెంబర్ 17న జీవో కూడా ఇచ్చారని, కానీ అది పాత జీవోకు నకలేదని ఆరోపించారు. ఇక ప్రభుత్వం జనవరి 2024 నుంచి 3 నెలల పాటు 13,650 చొప్పున పెరిగిన వేతనం అందించి ఆ తర్వాత మళ్లీ వారి జీతాన్ని ఇక 7,800కి తగ్గించి పాత పద్ధతిలోనే చెల్లిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణమని, పెంచిన జీతాలు తగ్గించే సాంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఎద్దేవా చేశారు. మే నెలకు సంబంధించి కేవలం 8 జిల్లాల్లోనే పెరిగిన వేతనాలు చెల్లించి మిగతా జిల్లాల వారిని విస్మరించడం అన్యాయమన్నారు. జనవరి 2024 నుంచి పెండింగ్ లో ఉన్న పూర్తి జీతాలను మినీ అంగన్వాడీలందరికీ వెంటనే చెల్లించాలని, అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట హెల్పర్లను నియమించాలని, మే నెల జీతాలు అందని జిల్లాలు కూడా తక్షణమే పంపిణీ చేయాలని హరీష్ రావు తన లేఖలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న మహిళల కడుపు కొట్టడం సరికాదని హితవు పలికారు.